రండి మన వాక్య ధ్యానం కొరకు ఒక్క నిమిషం. ఓకే, రండి మన వాక్య ధ్యానం కొరకు ఒక స్త్రీని చూద్దాం. కొత్త నిబంధన నుంచి. మరి నిజమే, మనకి మన యొక్క దినాల్ని సాధారణంగా మనం ప్లాన్ చేసుకోకుండానే గడిపేస్తూ ఉంటాం. మనం ఓల్డ్ ఏజ్లో ఏం చేయాలి, ఎట్లా దేవుణ్ణి సేవించాలి, లేకపోతే ఇప్పుడున్నటువంటి స్థితిలో దేవుణ్ణి ఎలా సేవించాలి, చూసినట్లయితే ఎలా ప్రణాళిక చేసుకోవాలి, ఈ విషయాలన్నీ సాధారణంగా మనం మన ఎక్కువగా బాధలు చేసేది ఏంటంటే మనకి ఉద్యోగం లేకపోతే మనకి సంపాదన లేకపోతే మనకి పెన్షన్ రాకపోతే మనం ఎలా జీవిస్తాము, మన ఓల్డ్ ఏజ్లో ఏంటి అనే చింతలే మనకుంటాయి. కాలు పని చేయకపోతే ఏంటి, చేయి పని చేయకపోతే ఏంటి, ఇట్లాంటి చింతలు కలిగిన వారం ఉంటాం మనం. చాలాసార్లు వాటి కొరకు ప్రణాళిక చేస్తాము, వాటి కొరకు వర్కౌట్ చేస్తాము. అంటే వాటిని మనకున్న దాంట్లో అటువంటి ఆధారం కలిగి ఉండేలాగా ఏర్పాట్లు చేసుకుంటాం. ఇవన్నీ చేస్తూ ఉంటాం మనం. లేదా పెన్షన్ స్కీములు కడతాం, అట్లాంటివి చేస్తూ ఉంటాం. ఏం తప్పు అని నేను అంటలేదు, తప్పు అని కాదు. కానీ అంటే నేను నాకు చెప్పాలి అనుకుంది ఏంటంటే భవిష్యత్తుని భద్రపరచుకోవాలి. మరి పెద్ద వయసు వచ్చేటప్పటికి, వృద్ధాప్యం వచ్చేటప్పటికి మనం అభద్రతా భావం లేకుండా జీవించగలగాలి అని మనం చాలా ప్రణాళికాబద్ధంగా ఉంటాం. అయితే మన యొక్క చివరి సంవత్సరాలని ఎలా గడపాలి, ఎలా ప్రణాళిక చేసుకోవాలి అనేది మాత్రం, అంటే దేవుణ్ణి ఎలా సేవించాలి, ఎంత ప్రార్థన చేయాలి, ఎంతగా మరి దేవునితో సహవాసం చేయాలి, ఎంతగా వాక్యాన్ని ఎరగాలి, చదవాలి, ఇలాంటి ప్రణాళికల కన్నా మిగిలినవి ఎక్కువగా సాధారణంగా ఉంటాయి. అయితే ఈ రోజున మరి ఒక వృద్ధ వయసుకి వచ్చినటువంటి మరి భర్త లేనటువంటి ఒక స్త్రీని చూస్తాం. ఈవిడ తన వృద్ధాప్యాన్ని సాధారణంగా గడపల, చాలా అసాధారణంగా గడిపింది. ఆమె ఒక ప్రవక్తి, అంతేకాకుండా ఆమె ఒక స్వార్థికురాలు. అది ఆమె చేసినటువంటి పని. మరి మనం బైబిల్ గ్రంథంలో చూస్తే కనుక ఆమె పేరు మరి చాలా వయసు వచ్చేసినటువంటి స్త్రీ ఈవిడ. ఆమె పేరు లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ మనం ఒక ఇటువంటి స్త్రీని కలుసుకుంటాం. ఆమె పేరు అన్న. మరి ఆమె కథ అంతా కూడా కేవలం 3 వచనాల్లో చెప్పబడింది. కానీ ఆ 3 వచనాల్ని మనం లోతుగా పరిశీలించి చూస్తే వావ్ అనిపిస్తుంది అన్నమాట. అంత అంటే ఆశ్చర్యపోతాం అన్నమాట. మరి చాలా విషయాలు, చాలా ఇన్ఫర్మేషన్ ఆ 3 వచనాల్లోనే ఉంది. లూకా 2వ అధ్యాయం 36వ వచనాన్ని కనుక మనం చదివితే అన్నాని ఒక ప్రవక్త్రి అని అక్కడ చెప్పబడింది. ఎవరైనా ఒకరు తీసి చదవడానికి ప్రయత్నం చేయండి. ఆమె మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్త్రి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడువక
ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. అది చాలు. అక్కడ చూస్తే అదొక ప్రాముఖ్యమైన వచనం, ఆమె గురించి రాయబడినటువంటి వచనం ఏంటంటే ఆషేరు గోత్రికురాలు ప్రవక్త్రి అని చాలా స్పష్టంగా రాయబడింది నూతన నిబంధన గ్రంథంలో. మరి మొట్టమొదటిగా ప్రవక్త్రి అని రాయబడినటువంటి పేరు అన్నానే. మరి మనకందరికీ అర్థమయ్యేది ఏంటంటే ఆమె చాలా ఎక్కువ వయసు కలిగినటువంటి స్త్రీ. మరి 7 సంవత్సరాలు తను భర్తతో కలిసి జీవించింది, అయితే పిల్లలు లేరు. తర్వాత తను భర్తను కోల్పోయింది. భర్తను కోల్పోయిన తర్వాత 84 సంవత్సరాలు జీవించిందని అక్కడ రాయబడింది. అంటే 84 + 7 చూస్తే ఆమె వివాహం అయిన దగ్గర నుంచి 91 సంవత్సరాలు ఆమెకి. వివాహం కాని సంవత్సరాలను కూడా లెక్కేస్తే, ఆమె వయసును లెక్కేస్తే ఆమె 100 సంవత్సరాలు దాటిపోతుంది. అంటే ఆ రోజుల్లో కనీసంగా 10 ఏళ్లకు పెళ్లి చేశారు అనుకున్నా, 12 ఏళ్లకు పెళ్లి చేశారు అనుకున్నా, 15 ఏళ్లకు పెళ్లి చేశారు అని అనుకున్నా కానీ ఆమె 110, 120, 110 సంవత్సరాల కంటే ఎక్కువగానే ఆమె యొక్క వయసుని మనం లెక్కించవచ్చు. అంటే ఏదేమైనప్పటికీ ఆమె మరి 100 సంవత్సరాలు దాటిపోయినటువంటి స్త్రీగా అయితే ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. మరి 37వ వచనం మనం చూస్తే కనుక ఇంకొక విషయం ఉంటుంది అక్కడ. ఏంటి అంటే ఆమె ఎన్నడూ కూడా దేవాలయాన్ని విడవలేదంట. అంటే ఆమె దేవాలయంలోనే జీవిస్తా ఉంది. అంతేకాకుండా పగలు రాత్రి మరి ప్రభువుని సేవిస్తా, దేవుణ్ణి సేవిస్తా, ఉపవాసాలతోనూ ప్రార్థనలతోనూ తన జీవితాన్ని గడుపుతా ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం. ఆమె ఆ యొక్క టెంపుల్లో, అంటే ఆ మందిరంలో, ఆ దేవాలయంలో నివసించేది. 24 గంటలు కూడా దేవుణ్ణి సేవిస్తా ఉండేది. ఎందుకంటే ఆమె టెంపుల్లోనే ఉంటుంది కాబట్టి, దేవాలయంలోనే ఉంటుంది కాబట్టి. అంతేకాకుండా ఆ దేవాలయంలోనే నివసించడం వలన మరి మరియా యోసేపులు చాలా బాలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయానికి తీసుకుని వచ్చి ఆ బాలుడిని ప్రతిష్ఠ చేయడం కన్నులారా చూసింది. మేబీ ఆమె దేవాలయంలోకి వస్తా ఉందేమో. మరి సిమియోను ఆ చిన్న శిశువుని మరి తన చేతుల్లోనికి తీసుకొని మరి ఆ శిశువుని మరి రక్షకునిగా, లేకపోతే ఎవరై ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్యగా మరి అభివర్ణిస్తా మాట్లాడుతూ ఉంటాం బహుశా వినుంటది. దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఆ ఆ విషయానికి తను కూడా ఒక సాక్షిగా ఉండటం, అంటే రాబోయే మెస్సయ్యని మరి తన భూమి మీద చూడటం, మరి అటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి క్షణాన్ని తన జీవితంలో అనుభవించడాన్ని బట్టి మరి తన దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిజమే, అది ఆమె జీవితంలో చాలా ప్రత్యేకమైనటువంటి క్షణాలు, సమయం, ఆ ఘడియలు. ఆ విషయాన్ని బహుశా ఆవిడ మరి వచ్చేపోయే వారందరికీ కూడా, యెరూషలేము యొక్క విమోచన కొరకు కనిపెడతా ఉన్న వారందరికీ కూడా రాబోయేటువంటి మెస్సయ్యని నేను కనుగొన్నాను, నేను చూశాను అనే విషయాన్ని ఆమె సాక్షిస్తా వచ్చి ఉండొచ్చు. నిజమే, ఎటువంటి మరి ప్రోత్సాహాన్ని నింపేటువంటి, ఇన్స్పైరింగ్, ఎటువంటి ప్రోత్సాహాన్ని నింపేటువంటి కథ ఆవిడది. మరి నిరీక్షణ, ప్రోత్సాహం ఆమె జీవితంలో అడుగడుగునా మనకు కనిపిస్తుంది. మరి మన గురించో లేకపోతే నీ గురించి నాకు తెలియదు కానీ చాలాసార్లు మనం నిరుత్సాహపడతా ఉంటాం. మనం చాలా అంటే వయసుకు వచ్చేస్తా ఉన్నాము, అనారోగ్యాలు వస్తున్నాయి, నేను ప్రభువును సేవించి అలసిపోతా ఉన్నాను, మరి నా యొక్క కన్నీళ్ళు మరి ఉంటా ఉన్నాయి నా జీవితంలో,
లేకపోతే మంచి సంవత్సరాలన్నీ కూడా వెనకాలే ఉన్నాయి అంటే చాలాసార్లు మనం అలవోగ్గా అనేస్తాం కదా. గడిచిన సంవత్సరాలు, గతించిన దినాలే మంచివండి అని చెప్పుకుంటూ ఉంటాం మనం. మరి మేబీ మరి అన్నకు కూడా అటువంటి ఆలోచనలు, అటువంటి నిరుత్సాహం కలిగి ఉండకుండా ఉంటదంటారా? మరి నిజానికి మన పొజిషన్ చాలా బెటర్. ఆవిడకి ఇల్లు లేదు, భర్త లేదు, పిల్లలు లేరు. మరి కానీ దేవాలయాన్ని వదిలిపెట్టకుండా మరి రాత్రింబగళ్ళు అక్కడ గడుపుతా, కన్నీళ్లు గారుస్తా, ప్రార్థన చేస్తా ఉండటానికి ఏ విషయం ఆవిడ్ని ప్రోత్సహించిందంటారు? మరి ఆమె జీవితంలో కూడా ఏదైనా గొప్ప విషయాలు ఉన్నాయా అంటే అవి కూడా లేవు. 7 సంవత్సరాలు మాత్రమే తన భర్తతో జీవించింది. మరి ఎవరు కూడా ఆమె గురించి శ్రద్ధ తీసుకునే వాళ్ళు లేరు, పిల్లలు లేరు. మరి అక్కడ ఆ దినాల్లో మనం చూసినప్పుడు ఓ పిల్లలు లేనటువంటి విధవరాల్ని ఎంత బాగా చూస్తారో మనం ఊహించవచ్చు. అసలు పిల్లలు లేకపోతేనే చాలా అవమానకరంగా చూసేటువంటి సొసైటీ అది. అటువంటిది పిల్లలు లేరు, భర్త కూడా లేడు. అంటే ఆమెకి ఉన్నటువంటి సోషల్ స్టేటస్, సాంఘికమైనటువంటి పరిస్థితి ఏంటి అని కూడా మనం ఊహించవచ్చు. మరి చూసినట్లయితే చాలా తొందరగా ఆమె ఆమె బాధించబడటానికి, ఆమె జాలి చూపించబడటానికి మరి అవకాశం ఉన్నటువంటి జీవితం ఉంది ఆమెతో. అయితే మరి ఆమె వాటిని గురించి పెద్దగా ఆలోచించలేదు కానీ తను తన జీవితాన్ని తనదైనటువంటి విధానంలో మరి మలచుకుంది. తను ఏమి ఎంపిక చేసుకుంది అని అంటే తన జీవితానికి దేవుని ఆలయంలో ఉంటూ దివారాత్రులు మొరపెడుతూ కనిపెడుతూ మరి తన ఒంటరితనాన్ని ఒక లాభంగా, అడ్వాంటేజ్గా తీసుకుంది. ఆ ఒంటరితనం మీద తన యొక్క ఆత్మీయ జీవితాన్ని మరి నిర్మించుకున్నట్లుగా మనం చూస్తాం. చాలాసార్లు మనం అందరం కూడా ఒంటరిగా ఉండటానికి భయపడతాం. ఒంటరిగా ఉండి దేవునితో సమయాలు గడపడానికి భయపడతా ఉంటాం. కానీ అన్నాను కనుక మనం చూస్తే ఆమె జీవితంలో, ఆమె ప్రత్యేకంగా ఆమె యొక్క విశ్వాస జీవితంలో, ఆత్మీయమైనటువంటి జీవితంలో తనకున్నటువంటి ఆ ఒంటరితనాన్ని ఒక అనుకూలమైన విషయంగా మార్చుకుంది, అడ్వాంటేజ్గా మార్చుకుంది. ఆ అనుకూలత మీదే తన యొక్క ఆత్మీయమైన జీవితాన్ని కట్టుకున్నట్లుగా మనం చూస్తాం. మరి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేకుండా, భర్త లేకుండా, పిల్లలు లేకుండా ఉన్న ఆ స్థితిలో తాను మరి కంప్లీట్గా, సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంది. మరి తాను దేవుని యొక్క ఆ భక్తిలో లీనమైపోయింది. మరి చూసినట్లయితే మరి చాలా మంది ఈ పరిస్థితిలో ఎట్లా ఎదుగుతారంటే చేదు అనుభవాలు కలిగిన వారుగా ఎదుగుతారు. కానీ అన్న ఎలా ఎదిగిందంటే బెటర్గా, ఇట్ ఇస్ నాట్ బెటర్, ఇట్ ఇస్ బెటర్. ఆమె తన జీవితంలో ఉన్న లోటుల్ని మరి అవి చేదు అనుభవాలుగా ఆవిడ తీసుకోలేదు, కానీ అవి తను ఎదగటానికి మరి ఒక అవకాశాలుగా ఆమె తీసుకుంది. మనందరం వింటాం కదా, ఒక చిన్న ఎగ్జాంపుల్. ఒక బక్క చిక్కిపోయినటువంటి ఎద్దుని బావిలోకి తోసేసి దాన్ని పూడ్చి పెడదామని మట్టి వేస్తా ఉంటే మరి తను ఆ ఎద్దు ఆ మట్టి పడతా ఉన్నప్పుడల్లా ఆ మట్టి మీదకి ఎక్కుతా మరి బావి పైకి వచ్చేసిందంట. అంటే తనకున్నటువంటి కష్టకాలాన్ని మరి తన మీద పడుతున్నటువంటి ఆ యొక్క మట్టిని తను పైకి ఎక్కటానికి ఒక మెట్టుగా చేస్తుంది ఆ ఎద్దు. అది చాలా సార్లు మనం ఆ టైప్ ఆఫ్ ఆ విజ్ఞతని మనం ప్రదర్శించాం. మన జీవితంలో ఉన్నటువంటి బాధ కానీ ఏదైనా కానివ్వండి, అనారోగ్యం అవ్వచ్చు, అవ్వచ్చు, లేకపోతే ఇంకొన్ని భయాలు అవ్వచ్చు, ఏవైనా కానివ్వండి, ఒంటరితనం అవ్వచ్చు, వీటన్నిటిని మనం మరి వాటిని సోపానాలుగా చేసుకోవడానికి మనం ప్రణాళిక చేయం, కానీ వాటి గురించి చింతపడతా ఉంటాం.
మనకున్నటువంటి లేమి గురించి మనం చింతపడతా ఉంటాం. కానీ ఈ స్త్రీని గనక మనం చూసినట్లయితే మరి తను సంపూర్ణంగా ప్రభు కొరకు తను తాను అప్పగించుకుంది. తనకున్నటువంటి లేమిలోంచి ఆమె ఈ యొక్క గొప్ప మార్గాన్ని ఏర్పరచుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మరి నిజమే, ఇట్లాంటి పరిస్థితుల్లో మనకి చేదు అనుభవాలుగా వాటిని తీసుకుంటాం, కానీ ఆమె ఎదగడానికి మెట్లుగా ఆమె తీసుకున్నట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా పగలు రాత్రి ఆమె తన దేవుని గురించినటువంటి ప్రార్థనలతో ఉపవాసాలతో తాను ఆ భక్తి మార్గంలోనికి మరల్చుకుంది, తను మౌల్డ్ చేసుకుంది. మరి చూసినట్లయితే ఒక స్త్రీగా ఎంతో ఆమె మరి శ్రమ పడి ఉండొచ్చు, కానీ మరి తను శ్రమలో ఎలా నుంచుంది అనేది మనం చూస్తాం. ఆమె నుంచోవడమే కాదు, తన చుట్టూ ఉన్న వారి శ్రమల్లో కూడా ఆమె నిలబడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి చూసినట్లయితే మేబీ అంటే ప్రతిరోజు దేవాలయంలోనే ఉంటది కాబట్టి మరి శాస్త్రులు పరిసయ్యులు చాలా మంది వ్యవస్థ వెళ్తా ఉంటారు కాబట్టి చాలాసార్లు అదిగో అమ్మ వెళ్ళి ఆ మూలను కూర్చో అని అనేవాళ్ళు కూడా ఉండుంటారు ఖచ్చితంగా. అటువంటి అనుభవం కూడా ఆవిడకు ఉండుంటుంది. అయితే ఆవిడ ఆ దేవాలయంలో ఒక మూల కూర్చుని తన యొక్క మరి తల వంచి మోకాళ్ళేసి మరి ప్రార్థన చేయడం ఆమెకి నిత్యకృత్యం అయిపోయింది. అంత మాత్రమే కాదు, మరి వంగిపోయినటువంటి తలలతో, మరి కుంగిపోయినటువంటి భుజాలతో మరి వాళ్ళు మరి బయటికి కుమ్మరించుకుంటా వాళ్ళ యొక్క అవసరాల కొరకు మరి మొక్కలైపోయినటువంటి హృదయాలతో మరి దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళని అనేకుల్ని ఆవిడ చూసుంటది. మరి వాడి పక్షంగా మరి కృప కొరకు, మరి కనికరం కొరకు ఆమె కూడా వేడుకుని ఉంటా ఉంటది. ప్రతిరోజు ఆమె దినచర్య ఏంటంటే అటువంటి వారి పక్షంగా నిలబడి దేవుణ్ణి వేడుకోవటం అనేది ఆమె పరిచర్యగా మారి ఉండొచ్చు. మరి ఆమె అటువంటి వారితో కలిసి ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు తన హృదయం విరవబడి ఉండొచ్చు. ఎక్కువ సమయం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాను అని తెలియకుండానే అటువంటి వారితో కలిసి ప్రతి దినం ప్రార్థన చేసినటువంటి అనుభవాలు ఆమెకి ఖచ్చితంగా ఉండుంటాయి. అయినప్పటికి కూడా చాలాసార్లు వాళ్ళ అవసరం ఏంటో తెలియకుండా ఆ యొక్క దేవాలయానికి వచ్చి అక్కడ కూర్చుండి ఆ స్త్రీల వరుసలో కూర్చుండి ఉన్న వారందరినీ గుర్తుపెట్టుకొని మరి వాళ్ళ అవసరాలు తెలియనప్పటికీ కూడా మోకాళ్ళ మీద దేవునికి వాళ్ళ అవసరాలు తెలుసు అనేటువంటి ఒక సత్యాన్ని బట్టి వారందరి గురించి ఆవిడ ప్రార్థన చేస్తా ఉండొచ్చు. మరి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవటానికి లేచినప్పుడు మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తన యొక్క చేతులు చాపి మరి కౌగిలించుకుని మరి వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి బాధ, మరి ఆ నొప్పిని షేర్ చేసుకుంటా ఉంటుంది. మరి వాళ్ళని ఆదరించేటువంటి మాటలను చెప్తా ఉంటుంటుంది ఆవిడ. మరి హోప్, నిరీక్షణ కలిగి ఉండమని ప్రోత్సహించేటువంటి జీవితాన్ని ఆమె కలిగి ఉంటుంది. అయితే ఇటువంటి దినచర్యని ఆవిడ కలిగి ఉంది. ఎంతో మందికి ఆదరణకరంగాను, ఎంతో మందికి దీవెనకరంగాను ఉంది. అయితే దేవుని వాక్యం ఆమెని ప్రవక్త్రి అని పిలుస్తా ఉంది. అంటే ఇటువంటి బహుమానంగా దేవుడు ఆమెకి ఇటువంటి బహుమానాన్ని, వరాన్ని కూడా ఇచ్చి ఉన్నాడు. దానికి అర్థం ఏంటి అంటే మరి ఆమె మరి దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి స్త్రీగాను మరి అనేక మంది స్త్రీలతో, అనేక మంది వ్యక్తులతో వారి యొక్క సమస్యలతో మరి ఆమె వ్యవహరించేటువంటి స్త్రీగాను దేవుడు ఆమెని బలపరిచాడు. లేకపోతే కొన్నిసార్లు వాక్యం యొక్క వాక్య భాగాలని వారి ముందు పెట్టి సరైనటువంటి సమయంలో ఆ యొక్క ఎదుటి వ్యక్తులకి సరైనటువంటి మార్గాన్ని చూపించేటువంటి వాక్యాన్ని ఆమె నోట్లో దేవుడు పెట్టాడు. ఆ విధంగా ఆవిడ 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడపల. దేవాలయంలో ఆవిడ 10 సంవత్సరాలు గడిపింది. ఇతరులు అంటే ప్రజలు దేవాలయంలోకి రావడం,
వారి యొక్క హృదయాలన్నీ కూడా దేవుని ముందు సంహరించుకోవటం, మరి దేవుడు వాళ్ళ యొక్క ప్రార్థనలకి జవాబులు ఇవ్వటం, మరి ఇద్దరిద్దరుగా అంటే పెళ్లి చేసుకుని దేవాలయానికి వచ్చేవారిని ఆవిడ చూసింది. తర్వాతి సంవత్సరాల్లో ఒక బిడ్డను తీసుకుని వచ్చేవారిని ఆవిడ చూసింది. తర్వాతి సంవత్సరాల్లో ఆ బిడ్డలు పేరెంట్స్ అవడం చూసింది. అంటే ఎన్ని సంవత్సరాలు ఆవిడ మరి దేవాలయాన్ని వదలకుండా వ్యక్తుల్ని చూస్తానే ఉంది, వాళ్ళ తరాలని చూస్తానే ఉంది. మరి నిజంగానే మరి చూసినట్లయితే ఆమె ఆ విధంగానే తన జీవితం గడిచిపోవడం అనేది గమనించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరి నిజమే, ఆమె జీవితంలో మరి బాధ లేదా, చీకటి క్షణాలు లేవా, లేకపోతే కృంగుబాటు లేదా అని మనం ప్రశ్నించుకుంటే కనుక మేబీ అవి వచ్చినప్పటికీ కూడా ఆమె అటువంటి క్షణాలు వచ్చుంటాయి, కానీ ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రశ్నించలా. కానీ ఆమె అటువంటి ఆలోచనలు ఎప్పుడైనా వచ్చినప్పటికి కూడా తను దేవునికి ఉపయోగపడేటువంటి స్త్రీగా ఆమె మిగిలిపోయింది. ఎందుకంటే దేవుడు ఆమె దేవుడికి ఆమె అవసరం ఉంది. అంటే అక్కడికి వచ్చేటువంటి హృదయం మొక్కలైపోయి వచ్చేటువంటి అనేక మందిని ఆదరించడానికి తన యొక్క ప్రవచన వాక్యం, దేవుని యొక్క వాక్యంలోంచి వాటిని ఎత్తి చూపించి దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రోత్సాహాన్ని, ఆ యొక్క వాగ్దానాన్ని వాళ్ళకి అందజేయడానికి దేవుడు ఆమెను కోరుకున్నాడు అని మనం ఊహించవచ్చు. మరి చూసినట్లయితే ఎన్ని విషయాలు తన జీవితంలో ఉన్నప్పటికీ కూడా తను నమ్మదగినటువంటి వ్యక్తిగా, దేవుణ్ణి మరి సేవించేటువంటి వ్యక్తిగా, దేవుణ్ణి నమ్మేటువంటి వ్యక్తిగా మరి ఆమె తన జీవితాన్ని మరి తన జీవిత కాలం అంతా కూడా గడిపినట్లు మనం చూస్తా ఉన్నాం. చూసినట్లయితే కనుక తన పనిని తను చేసుకుంటా మరి తను ఈ యొక్క సమయాల్ని గడుపుతా ఉన్నప్పుడు ప్రార్థనల్లో మరి అనేక మందికి వాక్యం ద్వారా హెచ్చరికలు ఇస్తూ, అనేక మందిని ప్రోత్సహిస్తూ, నిరీక్షణని కలగజేస్తూ, ప్రార్థనాపూర్వకంగా వారి యొక్క జీవితాల్లో ఉన్నటువంటి అనేక సమస్యల్లో ఆమె కూడా పాలు పంచుకుంటూ వారిని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆ విధంగా తన జీవితాన్ని గడిపేటువంటి సమయంలో, తన పని తను చేసుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో ఒక దినం సిమియోను ఆ యొక్క చిన్న బాలు నేర్చుకుని మరి ఆయనే మెస్సయ్య అని పలకడం అనేది ఆమె గమనించింది. మరి నిజమే, అనుకుంది కదా, నా ఇన్ని సంవత్సరాల మరి పరిచర్య అంతా కూడా ఈ రోజులో బహుమానంగా మారింది అని ఆమె అనుకుంది. ఆ యొక్క క్షణంలో మరి తను అనుభవించినటువంటి ఆ యొక్క శ్రమంతా కూడా మర్చిపోయింది. ఒక బిడ్డను కన్న తర్వాత ఆ నొప్పుల్ని తల్లి ఎలా మర్చిపోద్దో, తను అనుభవించినటువంటి నొప్పిని ఎలా మర్చిపోద్దో ఆ విధంగా అన్నా కూడా ఆ యొక్క 8వ దినంలో యెరూషలేము దేవాలయంలోనికి తీసుకొచ్చినటువంటి ఆ చిన్న బాలుని చూసినప్పుడు అన్న కూడా తను అన్ని సంవత్సరాలుగా పడుతున్నటువంటి శ్రమని మరి ఇతర విషయాలను కూడా మర్చిపోయి మరి ఎంతో సంతోషంలో మిగిలిపోయింది. మరి నిజమే, తను పొందిన ఆశీర్వాదం అంత చిన్నదేం కాదు. మరి రాబోయేటువంటి మెస్సయాని గురించి సాక్ష్యం ఇవ్వడానికి, తను కనులారా చూసినటువంటి మెస్సయాని గురించి అనేకులకు చెప్పడానికి ఆమెకు అవకాశం ఇవ్వబడింది. మరి చూసినట్లయితే ఆమె చాలా ముసలి వ్యక్తి అయినప్పటికీ, రుద్రాలు అయినప్పటికీ కూడా తను తన యొక్క శక్తిని తిరిగి పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అందుకనే ఆమె అనేక మందికి మరి ఆయన గురించి రాబోయే మెస్సయ్య ఈయనే అని అనేక మందికి అనేకులు వినేటట్లుగా ఆమె సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూస్తా ఉన్నాం. అదే మనం ఊహించుకోగలుగుతామా? ఒక స్త్రీ తన భర్తను కోల్పోయి, బిడలు లేకుండా, సొంత వారు అనేవారు లేకుండా, ఎంతో బాధాకరమైనటువంటి పరిస్థితులు, ఎంతో మరి విలపిస్తూ అటు ఇటు కొట్టబడుతున్నటువంటి పరిస్థితిలో దేవాలయంలోనికి వచ్చి
అక్కడ నివసించినటువంటి స్త్రీ ఇప్పుడైతే మరి ఆ గొప్ప రక్షణను చూసి ఆ రక్షకుడిని చూసినప్పుడు మరి తనలో ఉన్నటువంటి ఆ పరిస్థితి అంతా కూడా పోయింది. ఆమె ఇతరులకి చింతించొద్దు, మనకు రక్షకుడు పుట్టున్నాడు అనేటువంటి గొప్ప సువార్తని ఇతరుల దగ్గరికి ఆమె తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తాం. మరి చూసినప్పుడు మరి మరియ తన బిడ్డని ఆమె చేతుల్లో పెడతా ఉన్నప్పుడు, ఆ గొప్ప రక్షకుడిని చేతుల్లో తీసుకుంటా ఉన్నప్పుడు మరి ఆమె ఎటువంటి మరి మానసికమైన పరిస్థితిలో ఉందో మనం ఊహించుకోవచ్చు. అయితే ఆ సంతోషం నిండిపోయినటువంటి ఆ హృదయం కాముగా కూర్చోల అనేకులకి ఆ వార్తని, ఆ యొక్క నిరీక్షణని, ఆ సంతోషాన్ని, లోకంలో ప్రజలకు కలగబోయేటువంటి సంతోషాన్ని, రక్షణని గురించి ఆమె ఎంతో గొప్పగా అక్కడ ప్రకటించినట్లుగా మనం చూస్తాం. మరి ఈ అన్న గురించి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చు. అయితే మన జీవితంలో చాలా రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి, కానీ అన్న అనుభవించిన కష్టం కంటే ఎక్కువేమి మనకి మరి కష్టాలు లేవు. కానీ చాలాసార్లు మనకి ఆస్తి లేదనో, చదువు లేదనో, పిల్లలు లేరనో, లేకపోతే భర్త లేడనో, ఇంకోటనో ఎంత వర్రీ అవుతాం, జీవితాన్ని వర్రీతో నేను నింపేసుకుంటాం. జీవితంలో వర్రీయే ఉంటది, నాకు చింతే ఉంటది, ఎంతకన్నా ఏముందిలేమ్మా, గడిచిన దినాలే మంచి అనుకుంటాం. కానీ ఎవరిని చూసినప్పుడు తనకి ఇంకా మంచి దినాలు వస్తాయని గొప్ప నిరీక్షణతో ఆమె జీవించింది. ఆ నిరీక్షణతోనే దేవాలయానికి వచ్చిపోయేవారు అందరికీ పరిచయం చేసింది, దేవుని వాక్యాన్ని ప్రకటించింది, మరి ప్రవక్త్రి పని చేసింది, వారి జీవితాల్లో నిరీక్షణ ఇచ్చింది, మరి స్క్రిప్చర్ లేఖనాన్ని ఎత్తి చూపించింది. దీన్ని బట్టి దేవుడు నిన్ను ఆదరిస్తాడు అనేటువంటి విషయాలు ఎంతో మందికి ఆవిడ చెప్తున్నారు. అంటే తనకున్నటువంటి లేమిని ఏదైతే తన జీవితంలో తనకు లేదో దాన్ని ఒక మార్గంగా ఎంచుకుని ఆ మార్గంలో ఆవిడ దేవుని యొక్క మరి సేవకురాలుగా, ప్రవక్త్రిగా, మరి కనులారా రక్షణను చూడగలిగినటువంటి గొప్ప ఆ గొప్ప సాక్ష్యాన్ని, ఆ గొప్ప ప్రివిలేజ్ని పొందినటువంటి స్త్రీగా అన్నాని మనం చూస్తాం. ఆమె దగ్గర నుంచి నేర్చుకోవలసిన విషయాలు అనేకం ఉంటా ఉన్నాయి. చాలాసార్లు నేను ఒంటరిదాన్ని అని మనం ఫీల్ అవుతా ఉంటాం. కానీ అన్నాన్ని గుర్తు చేసుకున్నట్లయితే ఆ ఒంటరితనాన్ని ఆమె ఎలాగా ఆశీర్వాదకరంగా గడిపిందో మనకు అర్థమవుతుంది. మరి మనం మన దేవునికి పనికిరాం, ఇంకేముందిలే నా జీవితం అయిపోయింది అనేటువంటి విషయాలు మన జీవితంలో చాలాసార్లు వస్తాయి. కానీ దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు అన్నాని అనేది గనక మనం చూసినట్లయితే గనక తన అనేక సంవత్సరాలని ఆమె దేవుని యొక్క పరిచర్లో గడిపినట్లు, దేవుని సన్నిధిలో గడిపినట్లు మనం చూస్తూ ఉంటాం. నిజమే, మన జీవితంలో ఏ మూమెంట్ కూడా, ఏ క్షణం కూడా, మరి మన జీవితంలో ఉన్నటువంటి ఏ సంవత్సరాలు కూడా మనం పనికి మాలిన వారం అని అనుకోవడానికి వీల్లేదు. ఆ సంవత్సరాలన్నీ దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా వాడుకోవటానికి మనకిస్తాడు. మరి చూసినట్లయితే మరి ఆవిడ ఎంతగా ఆశీర్వదించబడింది. ఆ రాబోయేటువంటి లోకరక్షకుడిని చూడటానికి, మరి చేతుల్లోనికి తీసుకోవటానికి, మరి ఆ యొక్క గొప్ప వార్తని, ఆ గుడ్ న్యూస్ని, ఆ సువార్తని అనేక మందికి చెప్పడానికి ఎంత చక్కటి అవకాశంగా ఆమె తీసుకుందో మనం చూసినప్పుడు మన జీవితంలో ఆమె కన్నా ఎక్కువ పరిస్థితులు మనం అనుభవిస్తా ఉన్నామా? లేదు కదా. అంతకన్నా గొప్పగానే దేవుడు మనం ఉంచాడు ఈ రోజు వరకు కూడా. అయితే మరి ఆమె ప్రభువుని చూసే వరకు కూడా తన పని తను చేస్తానే ఉంది. ప్రభువుని చూసినాక కూడా ఆమె ఒక సువార్థికురాల్లాగానే పనిచేసింది. దానికి వయసు అడ్డు రాలేదు ఆమెకి, తన యొక్క భౌతికమైన పరిస్థితులు అడ్డు రాలేదు. వాటన్నిటినీ కూడా ఆమె ఎంతో గొప్పగా మలచుకుంది. అటువంటి మలచుకునేటువంటి స్వభావాలు మనందరికి కూడా ఉండాలి. నిజమే, మనకి ఒక్కసారి కొన్ని లోటులు, లేమిలు ఉంటాయి. దేవుడు అందులోంచి మనల్ని పంపిస్తాడు. మనకి ఒంటరితనం ఉంటుంది, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది, ఆర్థిక సంబంధమైనటువంటి సమస్యలు ఉంటాయి.
శారీరకమైనటువంటి హెల్త్ సంబంధమైనటువంటి సమస్యలు ఉంటాయి. రకరకాలైనటువంటి సమస్యలు మన అందరిలో రకరకాలుగా ఉంటాయి. సమస్య అనేది ఏదో ఏమైనప్పటికీ మనం సమస్యల్లోంచి వెళ్తా ఉన్నప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే నిరీక్షణ, ప్రోత్సహించబడటం. మరి వాటిని మనం కొంతమంది ఎందుకు ఈ 3 వచనాలు దేవుని గ్రంథంలో లిఖించబడి అంటే, ఒక హోప్లెస్ లేడీ, ఏమాత్రం ఆశ లేనటువంటి స్త్రీ తన జీవితాన్ని ఎంత యూస్ఫుల్ గా, ఉపయోగకరంగా, మరి ఆశీర్వాదకరంగా జీవించగలిగిందో దేవుడు మనకి ఎత్తి చూపిస్తా ఉన్నాడు. 100 సంవత్సరాల స్త్రీ, దాదాపుగా 100 కంటే ఎక్కువే, 100 సంవత్సరాల స్త్రీ తన జీవితాన్ని ఎలా గడిపిందో చూస్తే నిజంగానే మనం సిగ్గుపడాలి. నిజమే, ఆమెకున్న లేని కన్నా ఎక్కువ లేని మన ఎవరికి లేవు, ఎక్కువ కష్టాలు మనకి ఎవరికి లేవు, నిరీక్షణ లేనటువంటి జీవితం మనకి ఎవరికి లేదు. మన అందరికీ మరి తోడున్నారు, కుటుంబాలు ఉన్నాయి, మరి ఇంకా మరి రకరకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. కానీ మనం ఎందుకని చేతులు ముడుచుకొని కూర్చుంటాం? ఎక్కడ తప్పుంది? ఆమె అయితే తన జీవితం మొత్తాన్ని, తన యొక్క ఒంటరితనాన్ని, తన యొక్క బాధని, మరి ఆ యొక్క హృదయం విరిగిపోయినటువంటి స్థితిని, వాటన్నిటినీ కూడా దేవునికి అప్పగించి దేవుని యొక్క పనిలో ముందుకెళ్ళింది. ఎక్కడ ఎవరిని వదిలిపెట్ల. ఆ యొక్క మందిరానికి వచ్చి మరి ఎంతో దుఃఖపడుతున్న వారందరికీ కూడా నిరీక్షణాస్పదంగా నిలిచింది, వారికి బోధించింది, వారిని గురించి ప్రవచించింది, వాక్యం ఎత్తి చూపించి ప్రవచించింది. ఇవన్నీ కూడా ఆమె తన జీవితంలో అనేకమైన సంవత్సరాలు చేసుకుంటా వెళ్ళింది. మరి అందులో కొంచెం పనైనా మనం చేయలేమా? ఆలోచిద్దాం. ఈ ఉదయ కాలం దేవుడు ఈ యొక్క స్త్రీ ద్వారా మనల్ని ప్రోత్సహించాలని, మరి పురికొల్పాలని ఆయన ఇష్టపడతాడు. అన్న జీవితం మనందరికీ ఒక ఛాలెంజ్, సవాల్. ఆ సవాళ్ళను తీసుకుందాం. దేవుడు అనుగ్రహించే చిన్న పనిని మనం చేద్దాం. చిన్నదే, పెద్ద తక్కదే. ఆమెమి వెళ్ళి సభల్లో వాక్యాలను బోధించలా. అట్లాంటివి ఏం చేయలే. కానీ తన జీవితాన్ని ఎంత గొప్పగా దేవుని యొక్క పరిస్థితుల్లో వాడిందో చూస్తే నిజంగానే మనందరం తలలోంచాలి, సిగ్గుతో తలంచుకోవాలి. చాలా సార్లు మనం మన లేమిని కాన్సన్ట్రేట్ చేస్తాం, మనకి ఏది లేదో దాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటాం. కానీ ఆమె జీవితంలో ఏది లేదో దాన్ని తను ఒక సోపానంగా చేసుకుంది, అవి మెట్లుగా చేసుకుని ఆత్మీయంగా పైకెక్కింది. దేవుడు జీవితాలను మనందరికి కూడా అనుగ్రహించి జీవించుకుందాం. రండి ప్రభుని ఆరాధిద్దాం. సారీ ఇంకొంచెం